యువతల బంధుకు వస్తే ఒకటే రంగు బట్టలు వేసుకొని ఒక కుటుంబం వాళ్ళు ముద్దుకి 2 బిడ్డలను తీసుకొని అన్న వదినే వినాయకుని తీసుకొని వచ్చిండ్రు. అమ్మ ఎక్కడి నుండి మీరు? లింగంపల్లి నుంచి ఆడ బిహెచ్ఎల్ లింగంపల్లి ఆడికేం చీడు దాకా వచ్చినారమ్మ వినాయకుని. ఏమో అమ్మ ప్రతి సంవత్సరం మీడికే వస్తారా? ఇక్కడే వస్తాం. ఎన్ని ఏళ్ళ నుండి తెస్తున్నారు వినాయకుని? 15 సంవత్సరం నుంచి వస్తాం. 15 సంవత్సరాలు. మీరు ఎక్కడ వాళ్ళన్నా? ఎవరు? రాకమచర్ల. రాకమచర్ల. ప్రతి సంవత్సరం 10 సంవత్సరం ఇక్కడే వస్తాము. ఇక్కడ లింగంపల్లిలో ఉంటాం మేము. ఏం పని చేస్తావన్నా? నేను మలబార్ గోల్డ్ డ్రైవర్ డ్యూటీ చేస్తాను. నాది కాంట్రాక్ట్ ఉంది. మలబార్ గోల్డ్ దుకాణంలో చేస్తాడట. నీ పేరు ఏంది బిడ్డ? దిశ. దిశ. నువ్వే క్లాస్? 9th క్లాస్. మొత్తం వినాయకుడిని నువ్వే తీసుకొని వస్తున్నావు. ఎట్లా అనిపిస్తున్నది? మంచిగా అనిపిస్తుంది. ముందు వచ్చిన వైడికి ఏమైనా మొక్కుకున్నావా మరి వినాయకునికి? ముందుగా వినాయకుని లడ్డు స్వామి తొండం కాడ ఇట్లా పెట్టి తీసుకొని పోతున్నారు. ఇన్ని రోజులు వినాయకునికి పూజ చేసి నువ్వు తీసుకుపోతుంటే ఎట్లా అనిపిస్తుంది మరి? బాధ అనిపిస్తుంది. బాధ అనిపిస్తుంది. అయ్యో రామచంద్ర, మరి పోవాలి కదా స్వామి వాళ్ళమ్మ దగ్గర పోవాలి. నీకెట్లా అనిపిస్తుంది బిడ్డ? బాధ అనిపిస్తున్నది పోరలకు. మంచిగా అన్న పోండికి నిమజ్జనం చేయండి. ఎవరెవరు వచ్చిండ్రు ఏం కథ అని చూసుకుంటూ తిరుగుతున్నా నేను. వినాయకుడిని తీసుకుపోయి మంచిగా దీన్ని ఏమంటారు, క్రేన్ అంటారు కదా, క్రేన్ మీద పెడుతున్నారు. 1 2 3 4 5 6 7 వినాయకులను పెట్టిండ్రు. ఇగో ఈ అన్నోళ్ళ వినాయకునితో 8 వినాయకులు మొత్తం. యువతల బంధుకు వస్తే ఇంకొక చిన్న వినాయకుడు. ఇప్పటిదాకా బుడ్డ వినాయకులను చూసినాము. నేను చెప్పిన కదా చిన్న వినాయకులను అందరినీ తీసుకొని వస్తారని. ఏడికెంచి వచ్చింది తమ్మి? ఖైరతాబాద్ చింతలబస్తి. మన ఆఫీసు ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాము. గవర్నమెంట్ ఆఫీసు. గవర్నమెంట్ ఆఫీస్ అమ్మా. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు అంతా? ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఎన్ని రోజులు? 5 రోజులు పెట్టిండ్రు. 5 రోజులు. 9 రోజులు పెట్టద్దా మరి? ఆఫీస్ 5 రోజులు. అన్న నీ పేరేంటి? నా పేరు యాదగిరి బాబు. యాదగిరి బాబు. నువ్వు అంతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఎంత పడ్డదన్న ఒక్కొక్కరికి చందా? చందా మేము ఆఫీసులో అందరం వేసుకున్నాం. ఆఫీసులో ఎంత పడ్డది? నెత్తిగానే ఏం లేదు, అంతా కలిసి అంతా కలిసి ఆఫీసర్స్ ఇచ్చి దాంట్లో స్పాన్సర్స్ మొత్తం కలిపి వేస్తున్నాం అందులో. మరి భోజనాలు గీజనాలు ఏమన్నా పెట్టిండ్రా? పూజలేనా? పూజలు ప్రసాదాలు మంచిగా తీసుకొని వచ్చింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ. వినాయకుడు ముద్దుగా వినాయకుడికి పూజలు అన్నీ 5 రోజులు. ఇగో ఈ రోజు తీసుకొచ్చి నిమజ్జనం చేయడానికి తీసుకొని వచ్చిండ్రు. స్వామికి మంచిగా పూజ చేపించి కొబ్బరికాయ కొట్టి నిమజ్జనంకి క్రేన్ మీదకి ఎక్కేయడానికి తయారుగా ఉన్నారు. ఇది పీపుల్స్ ప్లాజా కాడ ఇది పెద్ద విగ్రహం ఇప్పటివరకు నేను చూసిన వాటిల్లో. సుతం పండి ఇంకా అవతల బంధుకు. యువతల బంధుకు వస్తే ఇంకొక అక్కోళ్ళు ముద్దుకు చిన్న వినాయకుడు, బుడ్డ వినాయకుడు. అమ్మ బాల వినాయకుడు అంటారు కదా, మరి చవితి రోజు పుట్టిన బాలుడే. బాల వినాయకుడిని తీసుకొని వచ్చిండ్రు. మంచిగా చిన్న ఎలుక స్వామికి చేతులలో అడ్డు పెట్టిండ్రు. మంచిగా పూలదాండి వేసిండ్రు, ముత్యాల హారం వేసిండ్రు. మంచిగా తీసుకొని వచ్చిండ్రు. అమ్మ ఎక్కడ మీరు? మేము ఇక్కడైతే ఉప్పలు తెచ్చినారు ఎర్రగడ్డ. మీరు ఉప్పలోళ్ళు? మేము ఉప్పలోళ్ళు, వాళ్ళు ఎర్రగడ్డని తెచ్చారు ఆయన. మరి మీరు పట్టుకున్నారు? మేము తీసుకోవాలని, బాలరాజు తీసుకోవాలని తిరుగుతున్నారా అని చెప్పినా ఈ అక్కలు ముద్దుగా అనిపించి ఫోటో దిగనికి పట్టుకున్నారంట. నువ్వు ఎక్కడి నుండమ్మా? ఉప్పల్ నుండి వినాయకుడిని వేయనికి వచ్చిండ్రా? మరి మీ వినాయకుడు ఏడమ్మా? అయిపోయింది. మీరు వేరే బాల వినాయకుడు మంచిగా అనిపిస్తున్నాడు కదా, మంచిగా ఉన్నాడు. బాల వినాయకుడు మంచిగా ఉన్నాడని వాళ్ళకు ఆడపిల్లలకు ముద్దుగా పిల్లలు చిన్నగా లడ్డుల్లెక్క కనబడ్డారు అనుకో మంచిగా అనిపిస్తుంది. ఇక వినాయకుడు నిజంగానే మస్తు ముద్దుగా ఉన్నాడు. ఎర్రగడ్డ వినాయకుడు అంటే ఈ బాల వినాయకుడు బుజ్జయ్య మంచిగా ఉన్నాడు కదా, మంచిగా ముద్దు కూర్చున్నాడు. ఎర్రగడ్డ బుడ్డోడు నిజంగానే బాగున్నాడు. అమ్మ ముద్దుగా అనిపిస్తుంది. మరి ఈ వినాయకుడు వాళ్ళు ఎవరు? తమ్ముడిట్రా ఏడికెంచి వచ్చింది తమ్మి? సనత్ నగర్. ఎన్ని రోజులు పూజ చేసింది? 5 days. ఇంట్లో వినాయకుడు ఇంట్లో పెట్టుకున్న వినాయకుడు. మరి మీ అమ్మ చెల్లి ఎవరు రాలే? లేదు, మా వైఫ్ రాదు, ఆమె ఊరికి వెళ్ళింది, అందుకే నేను చేశాను ఈరోజు.
ఇవాళ వైఫ్ కి ఇట్లా ఊరికి వెళ్ళిందా అంటే అందుకని ఈ పిల్లగాడు తీసుకొని వచ్చింది. కానీ మంచిగా సెలెక్షన్ చేసిన మీ ఆమె సెలెక్షన్ చేసి మంచిగున్నది. వీళ్ళ ఆమె సెలెక్షన్ బాగున్నది. వినాయకుడు బాగున్నాడు, పిల్లగాడు బాగున్నాడు. దండం పెట్టుకున్నావు అతను మంచిగా. మరి ఏం మొక్కుకున్నావు? అందరూ మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి. తమ్మి మీరు మా సిద్దిపేట ఇక్కడ సనత్నాలు సిద్దిపేట వాళ్ళు అది సంగతి. అందుకే అందరు మంచిగా ఉండాలి అనుకుంటున్నారు. ఏడికెంచి వచ్చింది తమ్మి? మేమా అమీర్పేట నుంచి వచ్చినాం. అమీర్పేట ఏగల్లి? అమీర్పేట బిగ్ బజార్ ఆపోజిట్ లా డయాగ్నోస్టిక్ సెంటర్. బిగ్ బజార్ ఆపోజిట్ డయాగ్నోస్టిక్ సెంటర్ లో పెట్టిన వినాయకుడు. ఎంతమంది వచ్చింది తమ్మి? మంచిగా 10 మంది. మరి డబ్బులేవి? డబ్బులు అంతా ఇక్కడ కొట్టుకొని వచ్చినాం. ఇప్పుడు ఆపేసినాం. డబ్బులు ఆపేపించాం. ఏమేమి మొక్కుకున్నారు తమ్ముళ్ళు? మరి మంచిగా ఉండాలని మొక్కుకున్నాం. జల్దీ పేర్లు కావాలని మొక్కుకున్నారంటే తర్వాత ఉంటుంది నాయన. కాదు, మాతో పాటు మా హాస్పిటల్ కి ఎవరు రావద్దు, అందరు ఆరోగ్యంగా ఉండాలి, మాతో పాటు మొత్తం అందరినీ మంచిగా చూడమని మొక్కుకున్నాం. మేము గణేష్ ఆరోగ్యంగా ఉండాలని. మీ పేరు ఎంత? శివ. నువ్వెక్కడ? నేను నారాయణ ఖేడ్. నారాయణ ఖేడ్కి వచ్చి కొలువు చేసుకుంటా. ఇక్కడ పని చేస్తున్నాను. ఇక్కడ హాస్పిటల్ బాన్స్వాడ. నువ్వురా? కర్నూలు రాయలసీమ. కర్నూలు రాయలసీమ సింహం వచ్చిండ అమ్మ పిల్లగాడు. ఏం చదువుకున్నావు బేటా? నేనా బీటెక్. బీటెక్ చదువుకుని హాస్పిటల్లో చేస్తున్నా. అట్లేంది? నాకు ఇష్టమైన వర్క్ ఇది. ల్యాబ్ టెక్నీషియన్. నువ్వు తమ్మి? మాది బాబున్నారు. బాబు నాగర్ నల్గొండ. ఏమేం మొక్కుకున్నారు? మరి మీరేం మొక్కుకున్నారు రాయలసీమ వాళ్ళు? బాగుండాలని, అందరం బాగుండాలని. తమ్మి మీరు ఇట్లా పెద్ద పెద్ద వినాయకులను చేసి ఊరేగింపు చేసి నిమజ్జనం చేస్తారా? చేస్తారండి, చేస్తారు. అన్ని జిల్లాలలో? అన్ని జిల్లాలలో. మన దగ్గరనే అనుకున్నా నేను. అన్ని జిల్లాలలో చేస్తారంట. మంచిగా దేవునికి దండం పెట్టుకొని జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా రండి అందరూ. అందరూ మంచిగా మేము కూడా మొక్కున్నాం. మా తెలంగాణ ప్రజలు మొత్తం మంచిగా ఉండాలని మొక్కున్నాం. పోయేస్తా మీ మంచిగా జాగ్రత్తగా పోయి. ముద్దుగా ఇగో స్వామి నిమజ్జనం గానికే క్రెయిన్ మెల్లగా లేస్తుంది. బాగున్నది. మొత్తానికి అయితే ర్యాపిడ్ కన్సల్టింగ్ కంపెనీ. మాది ర్యాపిడ్ కన్సల్టింగ్ కంపెనీ. ఎంతమంది వచ్చిండ్రు తమ్మి? మరి మేము 15 మంది వచ్చినాం మొత్తం. బాగా ఎంజాయ్ చేసిండ్రా? మరి లడ్డూలు అన్ని ప్రదీప్ నువ్వెళ్ళ చేస్తున్నావు? ఆఫీస్ బాయ్. ఇప్పుడు ఇంతమంది వినాయకులను తీసుకొని వచ్చిండ్రు. ఒక వినాయకుని తీసుకొని ఇంతమంది వచ్చిండ్రు. మరి ఎట్లా వచ్చిండ్రు? ఏం కథ? ఎవరి బండిలో వాళ్ళు వచ్చుడేనా? ఆటో కట్టుకొని వచ్చిండ్రా? 2 కార్లు ఉన్నాయి. 2 కార్లు తీసుకొని వచ్చిండ్రు. నువ్వు ఏడుంటావు తమ్మి? బేగంపేట. ఈ తమ్ముడు చూడుండి అమ్మ జర అక్కడ ముఖం అక్కడ సుధరాంచు. ఇది మామూలు కాదు. ఇది పేరు తేలు అన్నట్టుగా పెట్టుకున్నావు. అత్త మీ దేవుందో ఓమో నా శివాయను ఏదో పెట్టుకుంటారు కానీ తేలు కాలు ఏంది తమ్మిది? అమ్మ పూర్రలు ఆగమాగమవుతున్నారు. ఈ టాటులు అనుకుంటే టాటులు వేపించుకున్నాడు ఏమో కానీ గమ్మత్ అయిపోతున్నారు. నీ పూర్లకు ఏపియకు మంచిదా? నీ పేరెంత? భరత్. భరత్, నువ్వేం చేస్తావు? నేను ర్యాపిడ్ కన్సల్టింగ్లో పనిచేస్తున్నాను. అవునండి. 5 రోజులుగా పూజలు చేస్తున్నాము. చేసి తీసుకొచ్చాము ఇక్కడ నిమజ్జనానికి. అందరు మంచిగా ఉండాలని మొక్కిండ్రంట. ర్యాపిడ్ కన్సల్టింగ్ కంపెనీకి వచ్చిండ్రు వీళ్ళందరూ కూడా 15 మంది 2 కార్లు వేసుకొని వచ్చిండ్రంట. నిమ్మలంగా మంచిగా స్వామిని నిమజ్జనం చేసి మరి డప్పులు గిప్పులు ఏవితామి? అది పెట్టుకొని ఆడుకుంటా కూరలు ఇట్లా నడిపిస్తున్నారు చూడండి. డబ్బులు లేకుండా నడువు. నీకు అవతల పోదాం. చిన్నపిల్లలు వచ్చిర్రు మంచిగా పండి. అవతల బందికేంచి ఇవతల బందికి వస్తే మొత్తం వినాయకుడిని తీసుకొని చిన్నపిల్లలు అందరూ వచ్చిండ్రు.